ఏఐ వచ్చిందని చెప్పి వర్కర్స్ మొత్తం తీసేయడం వల్ల, అదేవిధంగా మొత్తం మెకనైజేషన్ చేయడం వల్ల మనకు వచ్చేటువంటి నష్టం ఏంటంటే విపరీతమైనటువంటి కాస్ట్ అయితే పెరుగుతుంది. సో మనం కాస్ట్కి తగ్గట్టు మిల్క్ ప్రైస్ కావచ్చు, మీట్ ప్రైస్ కావచ్చు, అదేవిధంగా ఎగ్స్ ప్రైస్ కావచ్చు పెరిగినట్లయితే మనం చాలా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. సో ఇది నష్టాలు. లాభాలు ఏంటంటే మనకు తెలుసు బయట వర్కర్స్ దొరకట్లేదు కాబట్టి ఫార్మర్ ఒక్కడే ఎంత 500 ఫామ్ 1000 ఫామ్ అయినా కూడా మెయింటైన్ చేసేటువంటి టెక్నాలజీ అయితే రావడం జరుగుతుంది. టెక్నాలజీ అయితే వచ్చింది కాబట్టి సో లాభాలు కూడా ఉన్నాయి. కానీ ఇది ఎప్పుడు లాభాలు మనం చూస్తామంటే మన దేశంలో మిల్క్ ప్రైస్, మీట్ ప్రైస్ పెరగాలి, లేదంటే మనం మన ప్రోడక్ట్స్ని ఇంటర్నేషనల్ లెవెల్లో మార్కెటింగ్ చేసుకోగలగాలి. సో ఇంటర్నేషనల్ లెవెల్లో మార్కెటింగ్ చేసుకోవాలంటే మన స్టాండర్డ్స్ అని పెరగాలి. అంటే పాలల్లో బ్యాక్టీరియా కౌంట్ తగ్గాలి, అదేవిధంగా మీట్లో యాంటీబయాటిక్ రెసిడ్యూస్ తగ్గాలి, అదేవిధంగా ఎగ్లో, చికెన్లో కూడా యాంటీబయాటిక్ రెసిడ్యూస్ తగ్గేసి మనము విచ్చలవిడిగా ఇప్పుడు వాడుతున్నటువంటి యాంటీబయాటిక్స్ తగ్గించాలి. అదేవిధంగా ఎఫ్ఎండి, పీపీఆర్ లాంటి వ్యాధులకు ఫ్రీగా అవి లేనటువంటి ప్రొడక్షన్ అయితే సాధించాలి. అప్పుడే మనం ఇంటర్నేషనల్ లెవెల్, ఎస్పెషల్లీ యూఎస్ కానీ, యూకే కానీ ఇలాంటి దేశాలకి మనం సప్లై చేయగలుగుతాం. అట్లా ఎక్స్పోర్ట్ చేసినప్పుడు ఖచ్చితంగా మనకు మంచి రేట్స్ వస్తాయి. అప్పుడు మనం ఏ వాడినా, అదేవిధంగా ఎటువంటి నూతన పద్ధతులు ఎలాంటి వాడినా కూడా రైతులకు నష్టపోయేటువంటి అవకాశం తగ్గుతుంది. అదేవిధంగా ఇక్కడ ఏంటంటే రైతు అనేవాడు కేవలం తన ఊరు, తన పల్లె, లేదంటే తన డిస్టిక్ను మార్కెటింగ్గా చేసుకొని ప్రొడక్షన్ చేస్తున్నారు. అలా కాకుండా నేషనల్ లెవెల్, ఇంటర్నేషనల్ లెవెల్ ఎక్స్పోర్ట్ చేసే క్వాలిటీ ప్రొడక్షన్ చేసినప్పుడు మాత్రమే మన అగ్రికల్చర్, అదేవిధంగా మిల్క్, మీట్, ఎగ్ ప్రొడక్షన్ అనేది వయబిలిటీగా ఉంటుంది, అందరికీ లాభాలను కూడా తెచ్చిపెడుతుంది. సో ఇలాంటి మంచి టాపిక్ కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అజయ్ టీవీ.